అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అరెస్ట్ చేయాలి అడాలిని, అరెస్ట్ చేయాలి అడాలిని, అరెస్ట్ చేయాలి అడాలిని, రద్దు చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అదానితో ఉన్న ఒప్పందాలను, అదానితో ఉన్న ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలి అడాని అవినీతి పైన. జిల్లా కార్యదర్శి ఒంగోలు. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాని యొక్క భాగోతాన్ని, అవినీతి యొక్క కుంభకోణాలని పెద్ద ఎత్తున అన్ని పత్రికల్లో, ఛానల్స్లో ప్రచారం జరుగుతూ ఉంది. ఇది చాలా పెద్ద ఎత్తున ఆదాని తన యొక్క ఒప్పందాల్లో తనకు రావాల్సినటువంటి ఏ ఒప్పందాన్నైనా సరే చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా కావాలని చెప్పి అవినీతిమయం చేసేటువంటి పెద్ద అనకొండగా ఈరోజు ఆదాని కనపడతా ఉన్నాడు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆదాని ఇటువంటి కుంభకోణాలు అనేకం జరిగినాయి. వాటి మీద హీడెన్బర్గ్ పెద్ద ఎత్తున గతంలో ప్రచారం చేస్తే, బయట పెడితే ఆ కుంభకోణాలని తొక్కిపెట్టాడు ఈరోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నాటి ఈ మోడీ. ఈరోజు ఏం చెప్తారని చెప్పి ఈరోజు సిపిఎంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి విద్యుత్ ఒప్పందాలని అక్రమ పద్ధతుల్లో అవినీతితోటి ఈ యొక్క ఒప్పందాలు చేసుకొని ఆ విధంగా వేల కోట్ల రూపాయలు లంచాలు మెక్కినటువంటి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, అట్లాగే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెట్టుబడిదారులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డబ్బు తిన్నారు. ఆ విధమైనటువంటి పద్ధతిలో ఈరోజు ఈ తప్పుడు ఒప్పందాన్ని చేసుకొని ఈ కుంభకోణానికి కారణమయ్యారు. అందుకనే సౌర విద్యుత్ పేరుతోటి ఈ ఉన్నటువంటి ఈ ఒప్పందంలో ఎవరెవరు ఏ విధంగా లంచాలు మెక్కారో వాటంటిని విచారణ జరిపించాలని సిపిఎం కోరుతా ఉంది. అదేవిధంగా ఆదానిని వెంటనే అరెస్ట్ చేసి దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరపకపోతే ఈ అవినీతి ఎంతవరకు పోయిందో అనేటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితి. ఈ అవినీతిలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద రాజకీయ నాయకులు కూడా ఉన్నారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే వీళ్ళందరినీ బయటికి తీయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి విచారణ జరపాలి. ఆ విధంగా ఈ అనకొండల మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి ఈ యొక్క భాగవతాన్ని బయటపెట్టాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం మొత్తం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ ఈ యొక్క సిపిఎం నగర కమిటీ, మొత్తం జిల్లా కమిటీ ఈ యొక్క ఆందోళనను నిర్వహిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.